నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు అయితే చికెన్ ఆవకాయ పెడతానండి. ఇదైతే చికెన్ ఆవకాయ పెట్టే విధానం మీకు చెప్పేస్తున్నాను. మరి చికెన్ తెచ్చిన తర్వాత శుభ్రంగా కడిగేసుకున్నానండి. కడిగేసిన తర్వాత అందులో ఒక స్పూను అల్లం పేస్ట్ మాత్రమే వేసాను. కొంచెం పసుపు వేసాను, 1/2 టీ స్పూను. అప్పుడు చికెన్లో ఉన్న వాటర్ తోటి ఇలా ఎగిరిపోనిచ్చాను. ఎగిరిపోయింది కదా. ఇప్పుడు ఈ చికెన్ ముక్కలు బాగా వేగాలి అంటే నూనె వేయాలి మనం. ఇప్పుడు ఈ నూనెలో ఈ ముక్కలు ఏగుతూ ఉంటాయి. అప్పుడు ఉన్న ప్రాసెస్ అంటే ఏం చేస్తాననేది మీకు నేను చూపిస్తాను. అంటే పెద్ద ముక్కల్లాగే ఉంచేసానండి. అలానే మా పిల్లలకి ఇష్టం, అందుకు చక్కగా ఇది ఇలాగా వేగుతూ ఉంటుంది కదా. ఇప్పుడు మరి చికెన్ ఆవకాయ అంటే మనకు కావలసిన ఐటెం ఇది. మసాలా కారం, ఇందులో వెల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి గింజలు ఇవన్నీ కూడా బాగా వేయించేసానండి దోరగా. వెల్లుల్లిపాయ క్వాలిటీ ఎక్కువ వేసాను. అది మనం మిక్సీ పట్టుకున్నామనుకోండి. ఈ కారం 1 స్పూన్ వేసుకుంటే, అల్లం వేసుకునే కూరల్లో అల్లం మాత్రమే వేసుకోవాలి, అల్లం పేస్ట్. ఇంకేమీ వేసుకోని అవసరం లేదు, వేరే మసాలాలు ఏమీ వేయకూడదు. అప్పుడు ఇది 1 స్పూన్ వేసుకున్నామనుకోండి సరిపోతుంది. అల్లం అక్కర్లేనిది వంటకు ఉందనుకోండి, ఒట్టి ఈ కారం మాత్రం 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలానే ఇది పచ్చికారం, మామూలు కారం అన్నమాట. అలానే 1 స్పూను పసుపు. అలానే ఇదేమో పలావ్ మసాలా పొడి, అదేనండి స్టార్ పువ్వు, జాజిపత్రి, జాజికాయ, చెక్క. అవి ఓన్లీ అవి ఒకటే మెత్తగా ఇలాగా మరి మిక్సీ పట్టేసుకుంటే మనం పలావ్ చేసుకున్న మరి పలావ్ ఫ్లేవర్ రావాలనే కూరలు ఉంటాయి, వాటికైనా 1 చిన్న స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మరి చికెన్ కదా, దీనికి ఆ ఫ్లేవర్ రావాలని ఇది 1 స్పూను, చిన్న స్పూన్లు. అలానే నేను కళ్ళుప్పు సాల్ట్ లాగా చేసుకుంటానండి. కళ్ళుప్పు వేయించేసి మిక్సీ పడతాను, ముద్దలా వస్తుంది. అప్పుడు మళ్ళీ వేయించేస్తే ఇలాగా పొడిలాగా వస్తుంది అనమాట. ఇది వెల్లుల్లిపాయ పేస్టు, ఇంతంత పాయలు, 2 పాయలు వెల్లుల్లిపాయలు రెమ్మలు తీసి పేస్ట్ లాగా చేసుకున్నాను. మరి ఆవకాయ కదా మనం చేసేది, దానికి కావాల్సింది లెమన్. ఈ పళ్ళుకాయలు కదా, రసం ఎక్కువ వస్తుంది, సరిపోతుంది. పులుపు ఎక్కువ కావాలన్న వాళ్ళు ఇంకో కాయ వేసుకోవచ్చు. మరి ఇది ఎంత అనేది మీకు చెప్పలేదు కదా, చికెన్ చెబుతాను. ఇది అల్లం పేస్టు. అయితే ఇంత ముక్క తీసుకుని చక్కగా మరి కడిగేసి చిన్న ముక్కలు కోసి పేస్ట్ చేసుకున్నాను. అంత పేస్టు వేసి ఈ చికెన్ మగ్గించేసాను కదా. తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను గ్రేవీ, మనం ఇందులోకి మరి ఆవకాయ అంటే దాని గ్రేవీ ఉంటుంది కదా, ఆ గ్రేవీ కోసం మరి అల్లం పేస్టు, వెల్లుల్లిపాయ పేస్టు, మరి మసాలా కారం, సాల్ట్ అంటున్నాను సుమండి, కళ్ళుప్పే. అలానే పలావ్ మసాలా పొడి, అలానే పచ్చికారం, పసుపు, కరివేపాకు, ఇవేనండి. ఇప్పుడు ఈ ముక్కలు మనం ఉడికించేసాం కదా. ఉడికిన తర్వాత నీరు అనేది లేకుండా అయిన తర్వాత ఇందులో నూనె వేసాను. ఇప్పుడు ఈ నూనెలో వేగాలి ముక్కలు, కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఇది చాలా బాగుంటుందండి, చాలా రోజులు ఉంటుంది. కానీ పచ్చడి ఎంత ఉంది అయిపోతుంది, కానీ చికెన్ ఆవకాయ అంటే తొందరగానే అయిపోతుంది. కానీ మా పిల్లలకి అవి పెట్టేవటం అలవాటు. చాలా బాగుంది అని అంటారు ఎవరికి పెట్టినా. ఎందుకు బాగోదండి, కానీ నేను చేసే విధానం అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే నాకు తెలిసిన ఆవిడ ఉన్నారు, మా ఫ్రెండ్, మా అత్తగారని, వాళ్ళ పాపకు పెట్టించారు ఒకసారి. అప్పటి నుంచి వాళ్ళ అమ్మాయి వేస్తామని, ఆంటీ గారిని పెట్టిమ్మనని అంటూ ఉంటుందంట. పాపం ఆవిడ అడగటం జరుగుతుంది, కానీ నాకు ఆవిడ అడిగినప్పుడు వీలు అవ్వటం లేదు, ఊరు వెళ్ళటం అది ఇది జరుగుతుందన్నమాట. ఇలా చూసారంటే ఆవిడ కూడా పెట్టేసి, వాళ్ళ అబ్బాయి కూడా అమెరికాలో ఉంటాడు, పంపించాలండి, కొంచెం నాకు సాయపడతారని చెప్తారని చాలా బతిమలాడటం జరిగింది. అప్పుడు అర్జెంటుగా మేము హైదరాబాద్ వెళ్ళటం జరిగింది, చెప్పటం అవ్వలేదు. ఇప్పుడు ఈ ప్రాసెస్ చూసారంటే మా అత్తగారు ఇలా చేసేసుకున్నారనుకో, హ్యాపీగా చాలా బాగుంటుంది. మీ బాబుకి పంపించవచ్చు, మీ అమ్మాయికి కూడా పంపించవచ్చు. ఇప్పుడు ఇది చక్కగా వేగుతుంది కదా. ఇప్పుడు దీంట్లో మరి ఇది ఎంత చికెన్ ఆవకాయకి ఇది ఎంత పెడుతున్నానని చెప్పాలి కదా. 1/2 కేజీ చికెన్ అండి. ఇప్పుడు ఇది ఆ పొయ్యి మీద మార్చుకుని అది వేగుతూ ఉంటుంది కదా. ఇప్పుడు మరి దీంట్లోకి మరి ఆవకాయ కదా, దీనికి కావాల్సిన గ్రేవీకి అది తయారు చేసుకున్నాను. ఇప్పుడు కళాయి పెట్టుకున్నాను కదా, ఇందులో నూనె వేస్తున్నానండి. అందులో ఈ కప్పుడు వేసేసాను కదా, ఇందులో 1 అరకప్పు వేసాను. ఇప్పుడు ఈ ఐటమ్ ఎప్పుడు ఎలా వేస్తానో మీకు నేను చూపిస్తాను. చికెను మరి అల్లం పేస్ట్ వేసి ఉడికించేసాను కదా ఫస్ట్. అదే చికెన్లో ఉన్న వాటర్ అంతా ఊరిపోయి చక్కగా ఉడికిపోయింది. ఇలా వేస్తున్నాం కదా, గమ్మున వేగిపోతుంది.
ముందు ఉడికిపోయింది కదా, ఇది గమ్మున ఏగిపోతుంది అన్నమాట. ఇలాగే ఇది ఏగుతూ ఉంటుంది కదా, అప్పుడు ఇక్కడ చేసుకునేది చేసుకుందాం. ఇప్పుడు ఈ నూనె కాగుతుంది కదా, అల్లం పేస్ట్ వేసేస్తాం. ఇప్పుడు వెల్లుల్లిపాయ పేస్ట్ 2 పాయలు చెప్పాను కదా, చిన్న పాయలు 2, మరి ఇన్ని వేసుకోవాలి. అరకిలో చికెన్ కూర వండుకుంటే ఇంత మసాలా పట్టదు, కాకపోతే ఇది గ్రేవీ ఉండాలి కాబట్టి, ఆవకాయ ప్రాసెస్ కాబట్టి ఇలాగా వేసుకోవాలి. చక్కగా ఇది వేగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంతవరకు ఇలా వేగింది కదా, నూనె అనేది పైకి తేలుతుంది, వేగిపోయింది. ఇప్పుడు ఏం వేయాలి ఇందులో, చక్కగా ఈ పలావ్ మసాలా కూడా వేస్తున్నాను, అలానే పసుపు, అలానే కారం, అలానే మరేమో మసాలా కారం కూడా వేసేస్తున్నాను. ఇది పచ్చి కారం కదా, ఇది కొంచెం పచ్చివాసన ఇలా పోతే మంచిగా బాగుంటుంది. ఇప్పుడు మసాలా కారం చక్కగా ఇందులో పడిపోయినాయండి. చక్కగా దీంట్లో ఏం వేయాలి, ఇప్పుడు ఉప్పు వేయాలి మనం చక్కగా. అంటే మరి లెమన్ వేస్తాం కదా, నిమ్మకాయ పులుపు, దానివల్ల స్టవ్ ఆపేసుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే మరి ఏమవుతుందంటే కారం వేసాం కదా, కలర్ మారుతుంది. ఈ కలర్ ఇలాగే ఉండాలి అంటే మనం ఈ కారం వేసిన తర్వాత స్టవ్ ఆపేయాలి. చక్కగా వేగిపోయింది కదా. ఇప్పుడు మనం చికెన్ ఎగుతుంది కదా, దాంట్లోకి కరివేపాకు చక్కగా దూసేసి వేసేస్తాను. ఇది ఏగిపోతుంది అనమాట. మంచి ఫ్లేవరు ఆవకాయకి కరివేపాకేనండి. చక్కగా కరివేపాకే చాలా బాగుంటుంది స్మెల్. ఆవకాయ లుక్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. చక్కగా ఇప్పుడు ఇలా వేసాం కదా, ఇప్పుడు కలర్ మారుతున్నాయి కదా ముక్కలు, కొంచెం ఎరుపు వస్తే సరిపోతుందండి. అప్పుడు మనం ఈ గ్రేవీ ఇందులో వేసేసుకోవచ్చు. ఇలాగా ఇంకా వేగాలి, వేగుతున్నాయి కదా. ఇప్పుడు లెమన్ రసం తీసుకుందాం. ఇప్పుడు ఇది వేగిపోయిందండి, మనం రెడీ చేసుకున్నాం కదా దీనికి గ్రేవీ, అది ఇందులో వేసేసుకుందాం. చక్కగా వేగింది. ఇప్పుడు ఈ గ్రేవీ ఇందులో వేసేస్తున్నాను. చక్కగా మరి ఆవకాయ అంటే ఒకటి ఉండాలి కదా, అది గొజ్జు ఉండాలి కదా, చక్కగా ఈ గొజ్జు సరిపోతుంది. ఇప్పుడు ఇది కూడా పెద్ద నూనె పట్టదండి, స్టవ్ వేస్తాను. ఇది కూడా పెద్ద నూనె అక్కర్లేదు, ఎందుకంటే అయిపోతుంది కదా, వాడేసుకుంటాం కదా. వాడేసుకునే దానికి పెద్ద నూనె వేసేసుకోవాల్సిన అవసరం లేదు. అయినా నూనె ఉంది ఇందులో. ఇప్పుడు లెమన్ అయితే మాకు రసం కాయలు బాగా చాలా రసం వస్తుందండి. 3 కాయలే ఎంచుకున్నాను నేను. మరి ఇంకా కొంచెం పులుపుంటే బాగుండు అనుకున్న వాళ్ళు ఇంకా వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఇందులో చక్కగా అన్నీ వేసేసానండి. స్టవ్ కూడా ఆపేసాను కదా. ఇది ఇలాగా సాయంకాలం చేసింది ఉదయం దాకా ఇలా ఉంచేస్తే మగ్గుతుంది అనమాట. అప్పుడు మనం డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. చక్కగా అయిపోయిందండి. కానీ ఇప్పుడు లెమన్ వేయాలి, కొంచెం చల్లారాక లెమన్ వేస్తాను. ఇప్పుడు ఈ నిమ్మరసం ఇందులో వేసేస్తున్నానండి. ఇలా చెయ్యి పెట్టుకుంటున్నాను, మరి గింజలు వచ్చేస్తాయని. అంతేనండి. సరిపోలేదు అంటే మనం కావాలంటే ఇప్పుడు తర్వాత ఎప్పుడైనా కూడా ఇంకో కాయ పిండుకోవచ్చు. 2 పడ్డా, ఒకటి పడ్డా చక్కగా వేసేసాను కదా. చూసారా ఎంత బాగుందో. చికెన్ ఆవకాయ రెడీ అయిపోయిందండి. చక్కగా ఇది ఒక సీసాలో పెట్టుకొని మనం వాడుకుంటే 15 రోజులైనా 20 రోజులైనా బయటే ఉంటుంది, ఏమీ అవ్వదు. మొత్తం ట్రై చేసేసాం కదా మనం. కానీ ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. కానీ ఇది ఎంతో పచ్చడి కాదు కదా, వేసుకు తినే వాళ్ళకి 4 రోజుల్లో అయిపోతుందండి. మనం ఎక్కువ తెచ్చేసుకున్నామే అనుకోండి చికెను, అలాంటప్పుడు ఎక్కువ కూర ఉండిపోతుంది, ఎక్కువ ఉన్నది అన్నప్పుడు సగం ఇలా పచ్చడి కింద చేసుకుంటే మనం తర్వాత ఎప్పుడైనా కూడా వాడుకోవచ్చు. కూర చేసుకుంటే అప్పుడే వాడేసుకోవాలి కదా. చూసారా, నచ్చిందా చికెన్ ఆవకాయ? ఇంతేనండి, ఇలానేనండి నేను చేసే విధానం ఇదే. ఇలా చేస్తాను. మీకు ఎవరికన్నా తెలుసుంటే మరి నాకు కామెంట్ పెట్టండి. మరి చూసారా, నచ్చిందా? వేసిన ఐటమ్ సరిగ్గా చెప్పేనా? మరి మీకు నచ్చిందని అనుకుంటున్నానండి, అనుకుంటూనే ఉంటానండి. చూసారు కదా, నచ్చింది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.